హాయ్ గైస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఇంటర్మీడియేట్ ఎంపీసీ చదివొచ్చిన స్టూడెంట్‌ని ఈ సొసైటీ అండ్ మన పేరెంట్స్‌ని గూడా మనల్ని, మన పేరెంట్స్‌ని ఈ సొసైటీ అండ్ ఇంటర్మీడియేట్ కాలేజెస్ ఫూల్స్‌ని చేసాయి కదా! ఈ స్టోరీ మొత్తం 2,00,000 రూపీస్‌తో స్టార్ట్ అవుతది. అంటే ఇదంతా ఫస్ట్ 10థ్ క్లాస్‌లోనే స్టార్ట్ అవుద్ది. 10థ్ ఎగ్జామ్ అయిపోవడం ఆలస్యం. మన పీఆర్ఓ సార్స్ వస్తారు. వచ్చేసి ఇంటర్మీడియేట్ అని చెప్పి రైల్వే స్టేషన్‌లో చాయ్ లాగా అడుక్కుంటారు. సరే. కష్టపడి ఎలానో చేర్పిస్తారు మనల్ని. హ్మ్. ఫీజొచ్చేసరికి 2,00,000, 3,00,000 ఇంకా నారాయణ కో సూపర్ చైనా అని జెప్పేసి ఇక్కడ విజయవాడలో ఉంటది. ఆ కాలేజెస్‌లో అయితే 3,50,000-4,00,000 ఉంటది. 1 ఇయర్‌కి ఫీజు. వాళ్ళేం నేర్పిస్తారో తెలీదు గానీ, జేఈఈ, అడ్వాన్స్, మెయిన్స్ అంటారు. అవసరమైతే ఎంపీసీ స్టూడెంట్‌ని బైపీసీ గూడా చదివిచ్చేసి నీట్ గూడా రాపిస్తారాళ్ళు. ఈవెన్ నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు కూడా నాకు కాలేజ్ ఫీ వచ్చేసి 2,00,000 అంటే అరౌండ్ 1,95,000 అంటే నేను ఆ ఫీవర్ వచ్చేసరికి ఏసీ హాస్టల్ తీసుకున్నాను. సో, 25,000 ఎక్స్‌ట్రా ఏసేసి 1 పర్ ఇయర్‌కి 1,95,000 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళేం నేర్పించారో తెలీదు గానీ, నేనైతే ఫస్టే డిసైడ్ అయిపోయా. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్‌లోనే డిసైడ్ అయిపోయా. నేనెళ్తే యూనివర్సిటీకే ఎళ్ళాలి. ఈ మెయిన్స్‌లో, అడ్వాన్స్‌లో మనకు సూట్ అవ్వవని జెప్పేసి. సో, మన పేరెంట్స్ కొరకు ఎళ్ళాను. దెన్ ఇంకా ఫస్ట్ ఇయర్ బానే టైమ్ పాస్ చేసాం అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇయర్‌కొచ్చాము. సెకండ్ ఇయర్‌కొచ్చిన తర్వాత హ్మ్. కొద్ది రోజులు మెయిన్స్ అన్నారు. కొద్ది రోజులు అడ్వాన్స్ అన్నారు. కొద్ది రోజులు ఎంసెట్‌కెళ్ళిపోయారు. ఏంటి సార్ ఈ మెయిన్స్ అన్నారు, ఎంసెట్‌కెళ్ళిపోయారంటే మీరు ఫస్ట్ అయితే ఎంసెట్ చదువుకోండి. తర్వాత మెయిన్స్ చదువుకుందువు గాని అన్నారు. సరే అని చెప్పేసి ఎంసెట్ స్టార్ట్ అయ్యాం. ఎంసెట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అదన్నా ఆపారా? అక్కడ గూడా ఆగలేదు. ఐపీ అన్నారు. ఐపీ ఏంటిది? జనరల్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్. హ్మ్. అక్కడైనా ఆగుతారా? అవ్వరే! మన ఫార్ అయినా ఫ్రీ చైతన్య అంటేనే అలా. ఎందుకంటే మెయిన్స్ జేఈఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్‌కొచ్చారు. అడ్వాన్స్ నుంచి డైరెక్ట్‌గా ఎంసెట్, టీసెట్ అన్నారు. సరే ఎవరన్నా చదువుదాం అనుకుంటే ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ చదువుకోండి. అది చాలు మీరు తర్వాత ఎంసెట్ చదువుకుందాం అన్నారు. సరే ఇవన్నా చదువుకుందాంలే అని జెప్పేసి అనుకుంటే, సెట్ అని జెప్పి, ఆ సెట్, ఈ సెట్ అని జెప్పి హ్మ్. ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ అని జెప్పి, కేఎల్ యూనివర్సిటీ అని జెప్పి, ఇంకా మన కాలేజెస్‌కొస్తారు గదా! కొలాబరేట్ అయిన వాళ్ళు కమిషన్ కోసం. వాళ్ళందరూ ఎగ్జామ్స్ 5, 5,000, 10, 10,000 కట్టించుకొని రాపిచ్చారు. ఒక్క దాంట్లో గూడా పాస్ అవ్వల. ఎందుకు పాస్ అవ్వలేదు అంటే, ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో వాళ్ళే ఆన్సర్స్ జెప్పారు గాబట్టి. ఓకేనా? ఇదంతా మనల్ని ఫూల్స్ చేయడానికి. మనం పాస్ అవ్వము. ఒకవేళ పాస్ అయినా ఆ ఎగ్జామ్‌లో మన కాలేజీలో పెట్టిన ఎగ్జామ్‌లో ఫస్ట్ వచ్చినా గాని మనకి ఏ సీటు ఇవ్వరు. మనం జాయిన్ అయిన బ్రాంచ్‌లో ఫీజయితే అస్సలు తగ్గించరు. ఇదే నిజం. ఓకే. సో, మీరు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ అని జెప్పి మెయిన్స్, అడ్వాన్సు సరే ఎంసెట్ ప్రిపేర్ అయితే అవ్వండి. మన ఆంధ్ర యూనివర్సిటీ ఆర్ టీఎస్ టీసెట్ ప్రిపేర్ అయితే కొంచెం ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి. వాటిలో కన్సెషన్ రావచ్చు మంచి బ్రాంచ్‌లో. ఓకే. ఎంసెట్ ప్రిపేర్ అయితే అవ్వండి. బట్ లాంగ్ టర్మ్ కోచింగ్, షార్ట్ టర్మ్ కోచింగ్ అని జెప్పేసి మెయిన్స్, అడ్వాన్స్, కేసెట్, టీసెట్ అని జెప్పి కూర్చోకండి. ఓకేనా? యూనివర్సిటీస్ కోసం. ఓకే. ఏ యూనివర్సిటీ కూడా మెయిన్‌గా దీన్నే ఈ ఎగ్జామ్ రాస్తేనే అలౌ చేస్తామని చెప్పేసి ఏమీ ఉండదు. మీరు చూసేది 5 యూనివర్సిటీలు అండ్ మీరు రాసే ఎగ్జామ్స్ గూడా ఒక 5, 6 యూనివర్సిటీలు రాస్తారు అంతే. కానీ బయటికొకసారి గూగుల్‌లోకెళ్ళి చూస్తే మీ అందరికి తెలిసిందే. ఒకసారి గూగుల్‌లోకెళ్ళి చూస్తే కొన్ని వేల యూనివర్సిటీలుంటాయి. ఓకే. మీరు ఈ ఎగ్జామ్ రాసినా గాని మీకు 15,00,000-20 లాక్స్ ఫీజవుతది. కానీ బయటకొచ్చి చూడండి. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ చేసి చూస్తే మీకు 8-10 లాక్స్ లోనే 4 ఇయర్స్ స్టడీ ప్లస్ మొత్తం ఇంటర్న్‌షిప్‌తో కూడా వాళ్ళే నేర్పించి పంపించే యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంకా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి.
ఎప్పుడు చూసినా ఈ 5 యూనివర్సిటీలు పట్టుకొని కూర్చోకండి. మన సార్స్ మనందరిని ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి, మన స్టూడెంట్స్ అందరిని వీళ్ళు ఫూల్స్‌ని చేస్తారు. మన పేరెంట్స్‌ని గూడా. మన పేరెంట్స్‌కి తెలీదు గదా! కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు. కొంతమంది చదువుకోని వాళ్ళుంటారు. వీళ్ళందరిని మన సార్స్ ఫూల్స్ చేసి 5, 5,000, 10, 10,000 కట్టించుకొని ఎగ్జామ్స్ అంటారు. దాంట్లో ఏం పాస్ అవ్వం, పాడులేదు. మొత్తం వాళ్ళే ఆన్సర్‌లు చెప్పుకుంటారొచ్చేసి. యెస్ ఆర్ నో. సో, మెయిన్స్, అడ్వాన్స్ అని జెప్పి ఈ పిచ్చి పిచ్చి కోచింగ్‌లు అండ్ 30,000, 40,000 కడితే 2 మంత్స్ 3,000 రూపీస్ కోచింగ్ నేర్పిస్తాము. మీకు ఐఐటీ సీట్ పక్కా అని చెప్పేసి చెప్తారు కొంతమంది. ఇవన్నీ జాయిన్ అవ్వకుండా అదే 2 మంత్స్ ఫస్ట్ అయితే ఐపీ ఎగ్జామ్స్ మంచిగా రాసుకొని, కొంచెం మంచి మార్క్స్ ఒక 85%, 80% తెచ్చుకొని, నెక్స్ట్ మీరు కనుక ఒక 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు నేర్చుకుంటే బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్ లేకుండా అయినా ఉంటాయి. ఓకే. అండ్ కెరియర్‌లో కూడా ఇవి యూజ్ అవుతాయి. సో, ప్లీజ్ టైమ్ వేస్ట్ చేసుకో. నేను బతిలాడాల్సిన అవసరం అయితే లేదు. ఇది మీ కెరియర్ గదా! నాదయిపోయింది, ఇంటర్మీడియేట్ అయిపోయింది. ఓకే. సో, ఈ మెయిన్స్, అడ్వాన్స్ అని జెప్పేసి దీనిపైనే కాన్సంట్రేషన్ చేయకుండా, ఎవరినైనా అడిగితే వాడు టాపర్, వీడు టాపర్ అంటారు. టాపర్స్ గూడా మనలాంటి వాళ్ళే గదా! ఇక్కడ ఎక్కడ డిఫరెన్స్ ఒచ్చింది అంటే కన్సిస్టెన్సీ. అంటే ఇప్పుడు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కొంతమంది ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. ఓకే. నేను మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు. ఈవెన్ మెయిన్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు. బట్ ఐ బిల్ట్ 3 కంపెనీస్. ఐ హావ్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఐయామ్ రన్నింగ్ ఇట్ ఫ్రమ్ 3 ఇయర్స్. ఓకే. మీకు క్లాస్‌లో చెప్పే ఉంటారు గదా! మీరు 10థ్ క్లాస్‌లో మార్క్స్ తెచ్చుకుంటే 600కి 550, 580 తెచ్చుకుంటే ఇంటర్‌లో యూజ్ అయితదని చెప్పేసి. ఇంటర్మీడియేట్‌లో ఏం జేస్తారో తెలుసా? 1-10 దాకా లేదా 1-7 సెక్షన్స్ పెడతది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే 10థ్ క్లాస్‌లో ఎక్కువ మార్క్స్ ఒస్తాయో వాళ్ళని ఒక సెక్షన్‌లో ఏస్తారు. తక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు, మీడియం మార్క్స్ వచ్చినోళ్ళు వాళ్ళందరినీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్‌లో పడేస్తారనమాట. పడేసిన తర్వాత ఎగ్జామ్స్ పెడతారు మనకి. మెయిన్స్, అడ్వాన్స్ అని చెప్పి పిచ్చి పిచ్చి ఎగ్జామ్స్ అన్నీ పెడతారు. ఓకేనా. బీటెక్‌లో పనికిరానియి. మెయిన్‌గా మీరిక్కడ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మెయిన్స్‌లో, అడ్వాన్స్‌లో మార్క్స్ కాదు. నిజంగా. కన్సిడర్ చేయాల్సింది మార్క్స్ కాదు. ఆ మెయిన్స్, అడ్వాన్స్ ఎందుకు చదువుకోవాలి? ఇంటర్మీడియేట్ సిలబస్‌లో లేనిది ఆ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ సిలబస్‌లో ఏముంది? ఆ సిలబస్ మన లైఫ్‌లో ఏం యూజ్ అవుతుంది? అని జెప్పేసి మీరు కన్సిడర్ జేయాలి. సో, ఇదంతా మనల్ని ఫూల్ జేసేసింది ఆల్రెడీ. మనం దీని గురించి మాట్లాడుకో అవసరం లేదు. సో, మీకీ మెయిన్స్, అడ్వాన్స్ అనేవి జస్ట్ ఐఐటీ గాని, ఎన్ఐటీలో గాని జరగడానికి యూజ్ అవుతది. అండ్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్‌లో జస్ట్ అడ్మిషన్ పర్పస్‌కైతే యూజ్ అవుతది. ఒకవేళ మీకు కన్సెషనే కావాలంటే ఆ యూనివర్సిటీస్‌లో గూడా మీకు ఎలా అయినా ఫీజ్ కట్టుకోవాల్సిందే. అండ్ లేకపోతే ఆ యూనివర్సిటీస్ పెట్టిన ఎగ్జామ్స్ రాయాలి. దాంట్లో పాస్ అవ్వాలి. అది అయ్యే పని కాదు. సో, ఇవి నేర్చుకునే బదులు హ్మ్. అండ్ బీటెక్‌లో ఎప్పుడు గూడా ఏ అదర్ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో ఎప్పుడు గూడా ఈ మెయిన్స్ వచ్చిన వాళ్ళకి, ఈ మెయిన్స్ రాని వాళ్ళకి, క్వాలిఫై అవ్వని వాళ్ళకి సెక్షన్స్ ఎక్కడ డిఫరెన్స్ ఉండవు. నువ్వు ఏ బ్రాంచ్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ అయితే మిగతా నీతో పాటు ఎవరైతే ఉన్నారో వాడు మెయిన్స్ క్వాలిఫై అవ్వని, అడ్వాన్స్ క్వాలిఫై అవ్వని, అవ్వకపోని మీ అందరూ కూడా ఒకే సెక్షన్‌లో ఉంటారు. మీకు చెప్పే టీచర్స్ అందరూ కూడా ఒకళ్ళే. సో, మీకు ఎప్పుడైనా టైం దొరికితే ప్రోగ్రామింగో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేదా డిజిటల్ మార్కెటింగో ఇలాంటి ట్రెండింగ్ కోర్సెస్ నేర్చుకోండి. అవసరమైతే మీరు ఇవన్నీ నేర్చుకోలేరు అని అనుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎవర్ డిమాండింగ్ కోర్స్ అన్నమాట. ఇది కోర్స్ కాదు. ఇవి మన ఎంటర్‌ప్రైజెస్‌కి వాటన్నిటికి వెబ్ యాప్స్ డిప్లాయ్ చేయడానికి చాలా యూజ్ అవుతది. సో, ఇలాంటివి నేర్చుకోండి. మీ జేఈఈ అడ్వాన్స్‌లు, మెయిన్స్‌లు ఇవేమి దేనికి పనికిరావు. మీరు బీటెక్‌కెళ్ళిన తర్వాత. అసలు ఈ సిలబస్సు ఒక్కసారి బీటెక్‌కెళ్ళిన తర్వాత మీరు తీసుకున్న కోర్స్‌లో
ఎక్కడైనా యూజ్ అవుతదా అని జెప్పేసి చూడండి. అవసరమైతే ఈ కోర్సెస్ గూడా అవసరం లేదు బ్రో. మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకోండి. ఒకవేళ మీరు నార్త్ ఎళ్తా అనుకుంటే హిందీ మాట్లాడడం నేర్చుకోండి. ఇంకా తెలుగు రాని వాడుంటే తెలుగు నేర్చుకోండి. ఓకే. ఇదంతా నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్పాను. సో, మీకు యూజ్ అవుతుందనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కార్తిక్ స్పీక్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.